నమస్తే అండి, నేను మాషి. నా ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ మిల్క్ పేడ. దీన్నే దూద్ పేడ అని కూడా అంటారండి. ఏ ఫెస్టివ్ అకేషన్కైనా సరే ఇన్స్టెంట్గా చేసుకునేదే ఈ మిల్క్ పేడ అండి. మరి తయారీ విధానం చూసేద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు బెల్లంని ఇలా చిన్నగా తురిమి వేసుకోవాలండి. ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో వేడి వేడి పాలు 1 కప్పు వేయాలి. దీని మీద మూత ఉంచేసి ఒక 20 మినిట్స్ వదిలేసేయాలండి. 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. పాలలో బెల్లం మొత్తం కరిగి ఉంటుందండి. దీన్ని చక్కగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము పేడ ఏ ప్యాన్లో అయితే చేయాలనుకుంటామో అదే ప్యాన్లో ఈ పాలను వడగట్టుకోవాలండి. ఇలా వడగట్టుకున్న ఈ పాలలోకి ఏ కప్పుతో అయితే మనము పాలు బెల్లం కొలిచామో అదే కప్పుతో 2 కప్పులు మిల్క్ పౌడర్ వేసుకోవాలండి. ఈ మిల్క్ పౌడర్ వేసిన తర్వాత ఉండలు లేకోకుండా ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. పేడ ఎప్పుడు మనము చక్కెరతోనే చేసుకుని ఉంటామండి. ఇప్పుడు బెల్లంతో ఎలా ఉంటుందో కూడా చూద్దాము. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిని స్టవ్ మీద ఉంచి కలుపుతూ ఉండాలి. అడుగు మాడకుండా కలుపుతూ ఉండాలండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుతూ ఉండాలండి. స్టవ్ సిమ్లోనే ఉంచుకోవాలి. మధ్య మధ్యలో ఇంకొక స్పూను నెయ్యి వేసుకుందామండి. ఇలా నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ కలుపుతూనే ఉండాలండి. అడుగు అంటుకోకుండా చూసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ రోజ్ వాటర్ వేసుకుందామండి. మీకు రోజ్ వాటర్ ఇష్టం లేకపోతే ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ రోజ్ వాటర్ వాడాను. కాసేపటికే దగ్గరగా వచ్చేస్తుందండి. దగ్గరగా వచ్చేసి ప్యాన్ నుండి సపరేట్ అవుతూ ఉంటుంది చూడండి. ఇలా అంచుల నుండి కలుపుతూ ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి వేసి చల్లారనివ్వాలి. కాసేపటికే ఇది చల్లారిపోతుందండి. చూసారా, ప్యాన్కి ఏమాత్రం అంటుకోలేదు చూడండి, మొత్తం వచ్చేసింది. గాలికే చల్లారిపోతుందండి. ఫ్యాన్ కింద ఉంచాల్సిన అవసరం లేదు. చల్లారిపోయిన ఈ మిశ్రమాన్ని మనం పిండి ముద్దలాగా కలుపుకోవాలి. నేను చూపించినట్లు ఇలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన ఈ మిశ్రమం చాలా సాఫ్ట్గా ఉంటుందండి. అరచేతికి కాస్త నెయ్యి రాసుకొని ఈ మిశ్రమం నుంచి చిన్న చిన్న పేడాలు తయారు చేసుకుందామండి. ఎప్పుడు షుగర్తో చేసే విధంగా కాకుండా బెల్లంతో కూడా రుచికరమైన దూద్ పేడాలను ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా అరచేత మధ్యలో ఉంచుకొని పేడాగా తయారు చేసుకొని బొటనవేలుతో మధ్యలో కాస్త ఇలా నొక్కి ఉంచుకోవాలండి. చూసారా, మనకు అన్నీ ఒకే సైజులో చేసుకోవాలండి. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి. ఏమాత్రం పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. ఇలా చేసుకున్న దూద్ పేడాలన్నింటినీ ఒక ప్లేట్లో సర్ది పెట్టుకుందామండి. ఇలా తయారు చేసుకున్న పేడాల మీద పిస్తా పలుకులతో గార్నిష్ చేసుకుందామండి. అంతే అండి, బెల్లంతో తయారు చేసిన దూద్ పేడ రెడీ అయిపోయింది. మరి మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.